నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్యం అలానే ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, చాలా మందికి ఏలినాటి శని ప్రభావం ఉంది అంటూ ఉంటారు. ఏంటండి ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటి? ఇది మన జీవితంలో ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? అది జీవితంలో ఉంది తెలుసుకోవడానికి జాతకం ఖచ్చితంగా తెలియాలి. ఇవాళ పేరుతోని నాకు ఈ అక్షరంతో అయితే ఈ రాశి వాడు అని చెప్పి అనుకుంటారు కనుక ఏలినాటి శని ప్రభావం ఈ అక్షరంతో మొదలు ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. 7.5 సంవత్సరాలు ఉంటుంది ఏలినాటి శని ప్రభావం అంటే. అంటే ఒక శనేశ్వరుడు కదలిక ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది అన్న. అలా ఆయన మారినప్పుడు ముందు రాశికి వెనక రాశికి ఆయన ఉన్న రాశి 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఓహో. తర్వాత ఒకరికి మాత్రమే ఉంటుంది అనుకోవడానికి లేదు, ముందు రాశికి ఉంటుంది, వెనక రాశి వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫలితాలు తక్కువ ఫలితాలు అనుకుంటాం కదా మనం. అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది విపరీతమైన ప్రభావం. అంతవరకు పెద్దగా ఆ ప్రభావం అనేది జస్ట్ ఇప్పుడు అనుభవించేదంతా కూడా చిన్న చిన్న ఏమంటారు నిప్పులు పొరపొర చిన్న చిన్న మంటల్లాగా జస్ట్ అలా ఉంటాయి. తర్వాత నుంచి కొంచెం డిసెంబర్ నుంచి మనకు కొంచెం ఉద్రేకత కొంచెం పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రాశి వారికి ఏదో ఒక సమయంలో సందర్భంలో ఏలినాటి శని ప్రభావం అయితే ఉంటుంది. కానీ అది మరీ దారుణంగా 7.5 ఏళ్ళు కష్టాలు భరించాలంటే ఇబ్బందిగా. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడు ఒక పేరు చెప్పి మనం భయపెడుతున్నాం. అంటే శని ఉంది అని అంటే నీ జీవితంలో అన్ని కష్టాలే అంటూ ఉంటారు. ముందుగా చెప్పండి, అది నిజమా అబద్ధమా? అదే చెప్తున్నా నేను. శనేశ్వరుడు అనగానే మనం భయపెట్టేశారు మనుషుల్లో. ఆ భయపడడం వల్ల దానివల్ల మనం ఎక్కువగా బాధపడుతున్నాం. కాకపోతే శనేశ్వరుడు వల్ల వచ్చే బాధలు అనే కంటే మనం భయపడే బాధలు ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇచ్చే తక్కువ, మనం భయపడేది ఎక్కువ. ఎందుకు రీజన్ చెప్తాను నేను. ఎందుకంటే చాలా మంది జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు దానికి తగ్గ పరిహారాలు చాలా ఈజీ చేసుకోవడం. కానీ మనకున్న కంఫర్ట్స్కి, మనం పెరుగుతున్న వాతావరణానికి, మనం పిల్లలు పెంచే విధానానికి, తర్వాత మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను పక్కన పడేసి మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్తున్నాం కదా, దీనివల్ల ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు జాతకంలో ఉండే శనేశ్వరుడు ఒక ప్రభావం కానీ, మనకి రాసి ఒక ప్రభావం ఏలినాటి శని ప్రభావం కానీ అది ఇవాళ వచ్చింది కాదుగా. జ్యోతిష్యం ఎప్పుడు ఉందో అప్పటి నుంచి ఉన్నవే కదా ఇవన్నీ. అప్పటి నుంచి కష్టాలు అందరూ పడలేదా? అంటే అమ్మ నాన్నలు, తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు అందరూ పడ్డారు కదా. కానీ వాళ్ళెవ్వరికి భయపడకుండా, అంటే వాళ్ళెవరు భయపడలేదా ఈ శనేశ్వరుడికి? భయపడే ఉంటారు కదా. కాకపోతే వాళ్ళకి అంత ప్రభావం తెలియలేదు, మనకు తెలుస్తుంది. ఎందువల్ల? ఈ యొక్క విషయమే. దీనికోసం వచ్చి నిజాలు చెప్తాను. దీనివల్ల మరి మంచిగా తీసుకుంటారో తెలియదు కానీ చాలా వరకు మన చేతుల్లో ఉండే పనులు, ఇంట్లో చిన్న చిన్న పనులు పని మనుషులు పెట్టుకొని పనులు చేపిస్తాం కదా, దానివల్ల ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా బాధపడుతున్నాం. చిన్న పని ఎక్కువ. అంటే ఉరుకుల పరుకుల జీవితం. మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఇద్దరు పరిగెట్టి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. మనకు తెలుసు షిఫ్ట్ల ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో, లేట్ నైట్ స్లీపింగ్స్ అందరికీ కూడా, నిద్రపోవడాలు లేట్ నైట్. సో దానివల్ల కాస్త అటు ఇటుగానే లేవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, చిన్న చిన్నగా సర్దుకోవాలంటే ఎవరైనా మనకి ఒక హెల్పర్ ఉన్నారనుకోండి, కాస్త ఈజీ అవుతుంది. అది పూర్తిగా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒక మనిషి ఉంటే సరిపోయేది, ఇవాళ అలా కాకుండా బాగా ఎక్కువైపోయాం. డిపెండెన్సీ, చాలా డిపెండెన్సీ అయిపోయాం. ఏంటంటే మరీ ఆ ఒక 10 నిమిషాలు మన ఫోన్ పక్కన పెట్టేస్తే ఒక 10 నిమిషాలు చాలా పనులు చేసుకోవచ్చు. మనకి మొత్తం ఎంత ఉరుకులు పరుగులు ఉన్నా ఎన్ని అవర్స్ తీసుకున్నా ఒక 2 అవర్స్ అయితే ఫ్రీ ఉంటుంది. 24 అవర్స్లో 2 అవర్స్ ఫ్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది డే మొత్తం మీద. ఒకవేళ లేకపోయినా పెట్టుకోవచ్చు. లేదు పోనీ 1 గంట అయినా ఉంటుంది కదా. ఒక 10 నిమిషాలైనా మనం పని చేయగలిగితే శని భగవాన్ నుంచి తప్పించుకోవచ్చు. అంటే అది చేయక చాలా వరకు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తామని చెప్పేసి ఇలా పడుతుంటాం. చాలా వరకు కొంతమందికి డబ్బు లేక బాధపడుతుంటారు. ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి లేదు, చాలా మంది చెప్పొచ్చు. మా ఇంట్లో పని మనిషి నేనే పని చేసుకుంటా, ఇంట్లో అన్ని పనులు మా వారికి కూడా పని చేస్తారండి, అయినా మాకు శని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళకి ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ప్రారంధ కర్మ. జాతకంలో ఉండే గత జన్మలో మనం ఏవైతే చేశామో, ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరినైతే మోసం చేశామో, ఎవరికైతే అన్యాయం చేశామో, ఆ అన్యాయం చేసిన తర్వాత దాన్ని కొంచెం రియలైజ్ అవ్వకుండా ఇది కరెక్టే చేస్తామని చెప్పి మనం ఆనందపడి గర్వపడ్డామంటే ఈ జన్మలో ఈ శని భగవాన్ బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి.
చాలా ఎక్కువగా అంటే ఉంటాయి. కర్మానుసారం కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అవును. అంటే మానవ జీవితం రావడానికి కర్మ కారకత్వం. అంటే భగవంతుడి దగ్గర మనం సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు, సరిగ్గా పూజలు చేయలేదు గత జన్మలో, సరిగ్గా మనం ఏమి ఆయన్ని అడగలేకపోయాం, లేకపోతే ఆయన ఇచ్చిన జీవితాన్ని సరిగ్గా గడపలేపాం. ఈ జన్మ అందుకే ఆయన ఇంకోసారి ఛాన్స్ అనమాట మనకి ఇచ్చేది. ఎందుకు ఇచ్చాడు? ఈ మనిషికి 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. జంతువుకి మొత్తం 4 కాళ్ళే ఉంటాయి, మనిషికి ఒక్కరికి 2 చేతులు ఉంటాయి. ఎందుకంటే ఈ చేతులతో మనం ఏ పని చేసినా మనం పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశానికి ఇచ్చాడు ఆయన చేతులు మనకి. ఈ చేతులతో అందుకే మంచి పనులు మన పెద్దవాళ్ళు ఏమంటారు, అరే ఆ చేతితో ఒకని ఎంగిల్ చేతితో ఇలా విసరకండి అని చెప్పి అంటారు, చేయి చూపించొద్దు అంటారు, వేలు చూపించి మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే ఈ శక్తి, ఈ వేళల్లో ఉన్న ఎనర్జీస్ ఏంటంటే గ్రహాలు. ఒక్కొక్క వేలు చూపిస్తే ఒక్కొక్క గ్రహం చూపించినట్టు మనం, సో వాళ్ళు మనం విమర్శించినట్టు అవుతుంది. అందుకని చేతులు చూపించి మాట్లాడొద్దు, వేలు చూపించి మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అవి మనం పట్టించుకోవట్లేదు, ఇవాళ మనం చాలా మాట్లాడతాం. తర్వాత గట్టిగా పెద్దగా అరిచి మాట్లాడకూడదు పెద్దవాళ్ళ మీద. ఒకవేళ మన తండ్రి అవ్వచ్చు, తండ్రి వయసు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు, నీకేం తెలుసు ముసలోడా అని మనం మాట్లాడేమనుకోండి, అది దోషమే. సో మన మాట ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. శని భగవాన్ యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలనుకుంటే, శనేశ్వరుడు అనుగ్రహం కావాలి అనుకుంటే ఏం చేయాలంటే పెద్దల్ని గౌరవించాలి, పని వాళ్ళని బాధించకూడదు. అంటే మన కింద పనిచేసే సబార్డినేట్స్ ఎవరైతే కింద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్కువగా పనిష్మెంట్ ఇద్దామని, వీడికి ఇవాళ ఇంకొంచెం పనిష్మెంట్ ఇస్తాయి, ఇవాళ ఇంకొక అరగంట వర్క్ చేయ, నువ్వు నేను ఇవాళ ఊరుకొని నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి బలహీనుల మీద మాత్రం మన ప్రభావాన్ని చూపించకూడదు. ఇలా బలహీనుల మీద ప్రభావం చూపించినా, పెద్దవాళ్ళు ఎదిరించినా, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్పినా, తర్వాత మనకంటే వయసులో పెద్దవాళ్ళతో హీనంగా మాట్లాడినా శనేశ్వరుడు ఒక ప్రభావం చాలా ఎక్కువగా గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఒకవేళ మన జాతకంలో శని భగవాన్ ఒక బలం బాగున్నప్పటికీ, మనకి ఏలాంటి శని ప్రభావం లేనప్పటికీ కూడా ఈ విధంగా ఎవరు చేసినా సరే శని ఒక కారకత్వాలు కనిపిస్తాయి వాళ్ళకి. అంటే ఏంటంటే శని భగవాన్ ఒక చేయాల్సిన పనిష్మెంట్ అన్ని వాళ్ళకి ఇస్తారు. చాలా మంది డబ్బులు ఆశైపోవడం, ఉద్యోగం పోతే ఉద్యోగం దొరకకపోవడం, చాలా రోజులు ఉద్యోగం కోసం వెంపర్లో ఆడము, కష్టపడ్డాము, ఇవన్నీ కూడా శని భగవాన్ ఒక అనుగ్రహం లేకపోతే జరుగుతాయి. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఒకవేళ నాకు ఉందేమో అని మనం ఎలా గమనించుకోవచ్చు, తెలుసుకోవచ్చు? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నప్పుడు? ఖచ్చితంగా తెలుసుకోవడానికి జాతకం తెలిసి సరిపోతుందమ్మా. వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ రోజున మనకి అందుబాటులో ఇంత మీడియా ఉంది, చేతిలోనే మనకి మొత్తం ప్రపంచం అంతా ఉంది, అరచేతిలో మన ప్రపంచం కనిపిస్తుంది. అంటే మన ఫోన్లో మనం మొత్తం ప్రపంచం చూసేస్తున్నాం. ఒకప్పుడు వాళ్ళ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జాతకాన్ని జ్యోతిష్యుడు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇవాళ తెలుసుకోవాలంటే ఈజీగా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ కష్టం ఉంది తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసినప్పటికీ కూడా కొంతమంది మూర్ఖంగా పనిచేస్తుంటారు, ఇవన్నీ మేము నమ్మం అంటారు. ఈ నమ్మం అనడానికి కారణం కూడా జాతకంలో శని భగవాన్ ఒక అనుగ్రహం లేకపోతేనే వాళ్ళు నమ్మరు. కానీ ఈ రోజుల్లో ChatGPT లాంటి యాప్స్ ని ఎంతవరకు మనం నమ్మొచ్చు మన జాతకాన్ని చూసుకోవడంలో, చూపించుకోవడంలో? అది నేను పూర్తిగా నేను కొంచెం చెప్పలేదు, ఎందుకంటే నేను ఆ ChatGPT వాడలేదు. అంటే మీరు అన్నారు కదా మన చేతిలోనే ప్రపంచం టెక్నాలజీ ఉంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మన చేతుల్లో ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఇవాళ రోజు నేను చెప్తున్నాను, అలాగే నాలా చెప్పే జ్యోతిష్యులు ఉన్నారు. నీ పేరు, నీ అక్షరం ఏదో వచ్చింది, నువ్వు మేషరాజు వచ్చింది, నీకు ఈ శని భగవాన్ ఉన్నా, నువ్వు పరిహారం చేసుకొని చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకుంటే నా పేరు ఈ పలానా పేరు అయితే నేను పెట్టుకోవచ్చు, నాది శని భగవాన్ ఒక అనుగ్రహం లేదని అనుకోవచ్చు. లేదు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే తెలుసుకోవచ్చు. అయితే నేను ఈ గూగుల్లో ChatGPTలో పెద్దగా వాడను, ఎందుకంటే మేము ఇంకా ఆ కాలంలో ఉండిపోయాం, ఈ కాలం ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. ChatGPTలో మన జాతకం చూపించుకుంటే కరెక్టే వస్తుందంటారా? చూడాలి, ఒకసారి పరీక్షించాలి మనం కూడా. అంటే ఎవరికైనా ఒక జాతకాన్ని చూడాలి అంటే మినిమం మనకి వాళ్ళ గురించి పూర్తి తెలిసి ఉండాలి. అంటే లగ్నం సంబంధించిన విషయం, పూర్వజన్మ గురించి తెలిసి ఉండాలి. మరి వీళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతాయి, ఎంతవరకు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇచ్చిన సందేశం కదా వాళ్ళు చెప్పగలవు. అవి సొంతంగా లేదు కదా, దీనిపై ఒక మనిషి తయారు చేస్తారు కదా, ఆ మనిషి ఒక మేధస్సు తగ్గట్టి దీంట్లో ChatGPTలో కానీ మీకు గూగుల్లో కానీ రావాల్సిందే. మనిషి మేధస్సే కదా, ఈ మనిషి మేధస్సు అనేది ఎంతవరకు రీచ్ అయ్యింది, ఎంతవరకు చెప్పగలుగుతుంది అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉన్నట్లయితే పాటించాల్సిన నియమాలు ఏంటి, పరిహారాలు ఏంటి? చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. చేయగలుగుతారా? సింపుల్ అంటున్నారుగా. సింపుల్గా చేయాలి కదా, అందుకే అడుగుతున్నా. చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే శని భగవాన్ ఒక ప్రభావం మనకి అనుగ్రహం కావాలి అంటే ప్రతి శనివారము ఇంట్లో పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఉడవాలి, వీలే ఉడవాలి, పనమ్మాయి ఉన్నప్పటికీ కూడా. ఓహో, ఎవరైతే శని ప్రభావంతో బాధపడుతున్నారో వాళ్ళే ఊడవాలి. ఇల్లు మొత్తం వచ్చి ఇంట్లో పనికి దాని సామాన్లు ఉంటాయి, వేస్ట్ బట్టలు, వేస్ట్ సామాన్లు, ఊరికి పనికొస్తున్న చెప్పులు. ఇవాళ శని భగవాన్ ఒక అనుగ్రహం లేకపోవడానికి కారణం చెప్పులు ఉంటాయి. ఒక్కొక్కరి ఇంట్లో 150-200 జతలు ఉంటాయి చెప్పులు.
అవి ఇంట్లో పెడతారు. దానివల్ల కూడా వీళ్ళకి శని భగవాన్ ఒక అనుగ్రహం తగ్గిపోతుంది. సో అలా పనికిరాని చెప్పులు ఏమైనా ఉంటే అవి తీసి పారేయడం, పనికిరాని వస్తువులు అన్నీ తీసి పారేయడం. పెన్లు క్యాప్లు లేకుండా వదిలేస్తారు. క్యాప్స్ ఒక దగ్గర, పెన్లు ఒక దగ్గర ఉంటుంటాయి. ఇలాంటివి కలిపి పెట్టాలి. ఇలా కలిపి పెడితే కూడా వీళ్ళకి ఒక అనుగ్రహం కలుగుతుంది. అవి లేవనుకోండి తీసి పారేయాలి బయట. వాటిని ఏంటంటే చెత్తపుట్లో వేయకుండా ఏదైనా తొక్కని ప్రదేశాల్లో చేయడం చేయాలన్నమాట వీళ్ళు. ఇలాగ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విరిగిపోయిన ఐటమ్ని ప్రతి తీసి పారేస్తే శని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి. రెండోది, శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి ప్రతి శనివారం. సింపుల్ అది, కానీ చేయాలి ప్రదక్షిణాలు. 108 ప్రదక్షిణాలు. పెన్ క్యాప్ పెట్టడం కూడా ఈజీనే, బట్ పెట్టాలి కదా. మీరు సింపులే చేస్తారని అంటే నేను ఏం చెప్తారా అనుకున్నాను. చాలా సింపుల్ ఏనన్నా పెట్టడం. తర్వాత ఇంట్లో పిల్లల్ని శనివారం పూట కొట్టడం కానీ, తిట్టడం కానీ, విసుక్కోవడం కానీ చేయకూడదు. తర్వాత పని వాళ్ళతో విసురుగా మాట్లాడకూడదు. పని వాళ్ళు ఒకవేళ పని సరిగా చేయకపోయినా సరే చేసుకుని జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పడం తప్ప వాళ్ళని విసుకోకూడదు. అలాగే ఆఫీసుల్లో బాస్ తోటి పోట్లాట పెట్టుకోకూడదు. సో వాళ్ళకి ఎదురు చెప్పడం కానీ, అంటే మనకంటే పై అధికారి మీద ఎదురు చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకూడదు. జనరల్గా ఇవి జరగవు అనుకో, చాలా తక్కువ. ఎందుకంటే ఆ బాస్ మీద మాట్లాడితే మన ఉద్యోగం పోతుందని భయం ఉంటుంది. పక్కకి వెళ్ళి మాట్లాడతారు, అవి కూడా మాట్లాడకూడదు శనివారం పూట మాత్రం. మిగతా రోజులు మాట్లాడినా మనకి అది నేను చెప్పలేదు, కానీ శనివారం మాత్రం ఇవి చేయకుండా ఉండాలి ఒకటి. మూడవది వచ్చేసి, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు శనివారం రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఒక పూట ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా టిఫిన్లు తినొచ్చు. భోజనం అన్నం తినడం మానేస్తే తగ్గుతుంది. సో ఇవన్నీ మనం చేయగలిగిన పనులు, చిన్న చిట్కాలే, చాలా చిన్నవే కానీ చాలా ప్రభావవంతవి. అంటే చూడడానికి చిన్నగా అనిపించినా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవన్నీ మనం పాటించక ఏవో దానాలు పూజలు అవన్నీ చేయడం కంటే ఇవి తృప్తి పడతారు అనమాట. సో మాగా పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళని విసుకోకుండా, కసురుకోకుండా, వీడికి ఏం పని లేదు, వీడికి రూపాయి ఎందుకు వేయాలని చెప్పి అనుకోకుండా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళని మనం చూసి తిట్టుకుంటే మనకు ఆ దోషం తగులుతుంది. ఎందుకు? అది వాళ్ళు వింటారా వినరు, అది ఆ తిట్లు మళ్ళీ మనమే వినాలి. ఆ దోషం మనకు తగులుతుంది. సో దోషం లేకుండా ఆ రోజంతా ఏ దోషం తెచ్చుకోకుండా అంటే కోపపడడం కానీ, విసుక్కోవడం కానీ, అబద్ధం చెప్పడం కానీ చేయకుండా శనివారం పూట ఉంటే శని ప్రభావం తగ్గుతుంది. జయప్రద గారు, ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటి, చిన్న చిన్న పరిష్కారాలు ఏ విధంగా పాటించాలి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.